ఎందుకు పెట్టేస్తున్నావు ఫోను? ఎందుకు కట్ చేసినావు? అసలు మీరు మాట్లాడే పద్ధతిగా ఉంది. అట్లా కాదే, నువ్వు ఏమన్నావు? విగ్రహారాధన చెయ్యకూడదు అంటున్నావు కదా. 190% విగ్రహాలు. మరి అదే అబ్బా, ఇప్పుడు నేను యేసు విగ్రహం మీద ఉచ్చపోస దొడ్డికేరుతా, మరియమ్మ విగ్రహం వెనక నుంచి వేస్తా, నీకేంటి ఇబ్బంది? ఓ పని చేయి, వెంకటేశ్వర స్వామి మేము విగ్రహంలో దేవుడు అని నమ్ముతాం కదా, మేము విగ్రహారాధన చేస్తాం అని చెప్పే నేను పాస్టర్, నీకు అర్థమైతలేదు. దేవుడు విగ్రహంలో ఉంటాడు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తామని మేము నమ్ముతాం. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? విగ్రహారాధన లేదంటున్నావు కదా. యేసు చిత్రపటం మీద మేము ఉచ్చపోస్తా చెప్పేది నవ్వై మొత్తం అట్లాగానే బాబు. యేసు మరియమ్మది 6వ విగ్రహం మీద ఉచ్చపోస దొడ్డికేరుతా, నీకేం అభ్యంతరమా? అబ్జెక్షన్ ఉందా? అందుకే మిమ్మల్ని ఇవన్నీ మాట్లాడకు. అందుకు లేదు, ఇందుకు లేదు, అందుకు నువ్వు అన్న మాటకి నువ్వు సమాధానం చెప్పు. మీ విగ్రహారాధనలో లేదంటున్నావు కదా. ఇప్పుడు నేను యేసు ప్రభు చిత్రపటం మీద ఉచ్చబోస్తా. నీ ఉచ్చబోసు అందరూ నేనే ఉచ్చబోస్తా. నేను పబ్లిక్ లో రోడ్డు మీద యేసు చిత్రపటం పెట్టి ఉచ్చబోస్తా, దొడ్డికేరుతా ముఖం మీద. ఏరగమంటావా? మొత్తం విరిగిపోతాయి. నీకు ఏరగమంటావా? దొడ్డికేరగమంటావా? కాళ్ళు చేతు మొత్తం ఏరగమంటావా? వద్దంటావా? ఎందుకు ఏరుగుతా తప్పేంది? దొడ్డికేరుతా తప్పేంది? కాదబ్బా, ఇప్పుడు యేసు ప్రభుని దొడ్డికేరుతా నీకు వచ్చిన నష్టమేంది? నీకు నోరు పడిపోతుంది, నీకు రెండు పడిపోతాయి. మేము ఎప్పటి నుంచో ఎరుగుతున్నాం, ఇప్పుడు కొత్త కాదు. రోమన్ సైనికులు దొడ్డికేరిగిరాని మీద, రోమన్ సైనికులు తూ అని ఉమ్మిర్రు. రోమన్ సైనికులు యేసు మీద తూ అని ఉమ్మిర్రు. ఏమన్నా బీకిండా? రోమన్ సైనికులు యేసు మీద తూ అని ఉమ్మిర్రు. యేసు ప్రభు మీద, యేసుగాడి మీద రోమన్ సైనికులు అని ఉమ్మిర్రు. కృష్ణుడి మీద కూర్చున్నారు, రాముడి మీద. కృష్ణుడి మీద, రాముడి మీద ఉయ్యలే, యేసు మీద రోమన్ సైనికులు అందరూ కూర్చున్నారు. ఏమన్నా ఉమ్మిర్రు అని అదేమన్నా వీకిండా? మాట్లాడటానికి యేసుగాడు ఏమన్నా వీకిండా? తూ అని ఉమ్మితే ఏమన్నా వీకిండా రోమన్ సైనికుల్ని? ఆయన చెప్పేది నీకు అర్థమైతలేదు. రోమన్ సైనికులు ఎట్లా ఉమ్మిరంటే ఉమ్మిరు. లంగా గోషి కూడా లేకుండా ఒకసారి చేసావనుకో నీకు గుద్దవాళ్ళ కొడతా నేను, నీకు గుద్దనే వాళ్ళ కొడతా నేను. రాధామోహన్ కి ఫోన్ చేస్తే ఏంది యేసు గారికి గుద్ద ఎట్లా వలగొట్టి రోమన్ సైనికు నీకు గుద్దనే వలగొడతా నేను. నువ్వు మొగోడు అయితే నేను మొగోడిని కాబట్టి యేసు గారికి గుద్ద తెగిన. పుడితే నీ అయ్యక పుడితే యేసు గారికి అయ్యనే లేడు. యేసు గారి తండ్రి పేరు చెప్పు. యేసు తండ్రి పేరు చెప్పు. నీ అమ్మ మీరు కడుపు ఎవరితో వేయించుకుని చెప్పు. చెప్పు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? మాటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు కానీ ఫోన్ చేసానుకో, ఇప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేసినావు? ఇప్పుడు అదే నువ్వు ఫోన్ చేసిననుకో, నువ్వు నీకు దమ్ము ఉంటే వినకుండా వచ్చి నీకు బొల్ల బెమ్మనాయుడు నా పార్టీ చెప్పు, నేను నీ పార్టీ బట్టి నాయకుడిని. నువ్వు ఫోన్ చేసావంటే నీ మళ్ళా ఫోన్ చేసి గుద్దవాళ్ళ నేను నిన్ను బొక్క ఫోన్ చేసిన భయపెట్టిస్తున్నావు. భయపడమంటావా ఇప్పుడు? సరే ఓ పని చేయి, నీ ఏరియా నీది? నాది హైదరాబాద్. నీది హైదరాబాదు. నాది వినుకొండ, గుంటూరు దగ్గర వినుకొండ. వస్తావా మరి హైదరాబాద్కి? హైదరాబాద్కి వస్తావా? సరే వస్తాను, నేను వస్తాను. నువ్వు ఎక్కడ ఏ అడ్రస్ అదంతా చెప్పు. నేను మా ఎమ్మెల్యే గారు వస్తాము. రాసుకో జల్దీ రాసుకో. పెన్ను పేపర్ తీసుకుని జల్దీ రాసుకో. ఫోన్ ఏం చేస్తున్నావు నాకు? అసలు రాసుకో అని చెప్పినప్పుడు రాసుకోవాలి, కథలు దిగకుండా రాసుకో. నీలాంటి మస్తు పెన్ను పేపర్ తీసుకో. చెప్పు పెన్ను పేపర్ తీసుకొని చెప్పిన నీ గుద్దని పెన్ను పేపర్ వాళ్ళకి ఫోన్ చేసి నీ అమ్మ దెంగ లంజా కొడక, కిరిస్తాన్ లంజా కొడక, నీ అమ్మ పూకుల బైబిల్ ఎంత లంజా కొడక, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాడు కిరిస్తాన్ లంజా కొడక, లంజా కొడక, బైబిల్ ఎంత